అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఈ 2025 సంవత్సరం జూలై 25 శుక్రవారం నుండి ప్రారంభమయ్యే శ్రావణ మాసం ముగింపు తేదీలేమిటో, ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలేమిటో, వాటి తేదీలేమిటో, అలాగే ఈ మాసం యొక్క విశిష్టత ఏమిటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. చాంద్రమానం ప్రకారం తెలుగు మాసాల్లో 5వ మాసం శ్రావణ మాసం. పౌర్ణమి తేదీ రోజున చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కాబట్టి ఈ నెలకు శ్రావణ మాసం అని పేరు వచ్చింది. అంతేకాదు స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం పేరుతో ఏర్పడిన మాసం శ్రావణ మాసం. కాబట్టి ఈ నెలలో చేసే పూజలు అత్యంత విశిష్టమైనవి. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణ మాసం. శ్రావణ సోమవారం, శ్రావణ మంగళవారం, శ్రావణ శనివారాలు అత్యంత విశిష్టమైనవి. ఈ నెలలో చేసే పూజలు అనంత పుణ్యాలను ఇస్తాయని నమ్మకం. స్థితికారుడైన శ్రీ మహావిష్ణువుకు ఆయన దేవేరి శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ శ్రావణ మాసం. ఈ నెలలో వ్రతాలు, నోములు, పూజలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలను, సకల సౌభాగ్యాలను ప్రసాదిస్తుందని, అందుకే ఈ శ్రావణ మాసం ఆధ్యాత్మిక మాసం అని అంటారు. ఇంతటి పవిత్రమైన ఈ శ్రావణ మాసం ఈ 2025 సంవత్సరం ప్రారంభ ముగింపు తేదీలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇరవై 25వ తేదీ శుక్రవారం మొదటి శ్రావణ శుక్రవారంగా జరుపుకోనున్నాము. జూలై 28 సోమవారం. ఈరోజు తిథి చవితి తిథి ఉందండి. నక్షత్రం పుబ్బా నక్షత్రం. ఈరోజు నాగ చతుర్థిని జరుపుకోనున్నాము. జూలై 29 మంగళవారం. ఈరోజు తిథి పంచమి తిథి, నక్షత్రం ఉత్తర నక్షత్రం అండి. ఈరోజు విశేషంగా నాగుల పంచమి పండుగను జరుపుకుంటాము. ఈ నాగపంచమినే గరుడ పంచమి అని కూడా అంటారు. సంతాన ప్రాప్తికి, సర్పదోష నివారణకు ఈరోజు విశేషంగా పూజలు చేస్తారండి. అలాగే ఈరోజు శ్రావణ మాసంలో వచ్చే మొదటి మంగళవారం మంగళగౌరి వ్రతాలు విశేషంగా జరిపిస్తారండి. ఆగస్టు 1 ఈరోజు వారం శుక్రవారం. ఈరోజు తిథి అష్టమి తిథి, నక్షత్రం స్వాతి నక్షత్రం అండి. ఈరోజు శ్రావణ మాసంలో వచ్చే 2వ శ్రావణ శుక్రవారం. ఆగస్టు 5 ఈరోజు వారం మంగళవారం. ఈరోజు తిథి ఏకాదశి తిథి, నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం అండి. ఈరోజు శ్రావణ మాసంలో వచ్చే 2వ శ్రావణ మంగళవారం. ఆగస్టు 8 ఈరోజు వారం శుక్రవారం. ఈరోజు తిథి చతుర్దశి తిథి, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఇది శ్రావణ మాసంలో వచ్చే 3వ శ్రావణ శుక్రవారం. ఈరోజు వరలక్ష్మి వ్రతాలను విశేషంగా జరుపుకుంటారండి. ఎప్పుడైనా పౌర్ణమికి ముందు వచ్చే శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాలను జరుపుకుంటారు. ఆగస్టు 9 ఈరోజు వారం శనివారం. ఈరోజు తిథి పౌర్ణమి తిథి, నక్షత్రం శ్రవణ నక్షత్రం అండి. ఈరోజు అన్నా చెల్లె అక్క తమ్ముళ్ళ ఆప్యాయతలకు నిదర్శనంగా జరుపుకునేటువంటి రక్షాబంధన్ అండి. దీన్నే రాఖీ అంటాము. ఈ శ్రావణ పౌర్ణమినే జంజాల పౌర్ణమి అని, అలాగే రాఖీ పండగగా జరుపుకుంటాము. ఆగస్టు 12 ఈరోజు వారం మంగళవారం. ఈరోజు తిథి తదియా తిథి, నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం అండి. ఈరోజు విశేషంగా సంకటాలను తొలగించే ఆ సంకటమోచని యొక్క సంకటహర చతుర్థి. సంకటహర చతుర్థి ఎప్పుడైనా మంగళవారం వచ్చినట్లయితే దాన్ని అంగారక సంకటహర చతుర్థిగా జరుపుకుంటాం. ఇది చాలా విశేషమైందండి. అలాగే ఈరోజు శ్రావణ మాసంలో వచ్చే 3వ శ్రావణ మంగళవారం. ఆగస్టు 15 ఈరోజు వారం శుక్రవారం. ఈరోజు తిథి సప్తమి తిథి, నక్షత్రం అశ్విని నక్షత్రం అండి. ఈరోజు శ్రావణ మాసంలో వచ్చే 4వ శ్రావణ శుక్రవారం అండి. ఆగస్టు 16 ఈరోజు వారం శనివారం. ఈరోజు తిథి అష్టమి తిథి, నక్షత్రం భరణి నక్షత్రం అండి. శ్రావణ మాసంలో వచ్చే అష్టమి తిథిని శ్రీకృష్ణ జన్మాష్టమిగా జరుపుకుంటామండి. ఈరోజు శ్రీకృష్ణుని పుట్టినరోజుగా కృష్ణాష్టమిగా జరుపుకుంటాము. ఆగస్టు 19 ఈరోజు వారం మంగళవారం. ఈరోజు తిథి ఏకాదశి తిథి, నక్షత్రం ఆర్ద్ర నక్షత్రం అండి. ఈరోజు శ్రావణ మాసంలో వచ్చే 4వ శ్రావణ మంగళవారం. ఆగస్టు 22 ఈరోజు వారం శుక్రవారం. ఈరోజు తిథి చతుర్దశి తిథి, నక్షత్రం ఆశ్లేష నక్షత్రం అండి. ఈరోజు విశేషంగా శ్రావణ మాసంలో వచ్చే 5వ శ్రావణ శుక్రవారం. ఇదే చివరి శ్రావణ శుక్రవారం అండి. ఆగస్టు 23 ఈరోజు వారం శనివారం. ఈరోజు తిథి అమావాస్య తిథి, నక్షత్రం మఖ నక్షత్రం అండి. ఈరోజు విశేషంగా శ్రావణ అమావాస్య అండి. దీన్నే పొలాల అమావాస్యగా జరుపుకుంటాము. ఈ రోజుతో శ్రావణ మాసం అనేది ముగిసిపోయి
భాద్రపద మాసం అనేది ప్రారంభమవుతుంది. మొత్తంగా ఈ 2025 సంవత్సరం శ్రావణ మాసంలో 5 శ్రావణ శుక్రవారాలు వచ్చాయండి. ఈ 2025 సంవత్సరం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఆగస్టు 8న వచ్చింది. ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకోవడం వీలు కాని వారు ఈ మాసంలో వచ్చే మిగతా శ్రావణ శుక్రవారాలలో ఎప్పుడైనా చేసుకోవచ్చండి. అలాగే ఈ 2025లో శ్రావణ సోమవారాలు ఎప్పుడు వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 2025 సంవత్సరం జూలై నెలలో మొదటి శ్రావణ సోమవారం జూలై 28వ తేదీన వచ్చిందండి. తర్వాత రెండవ శ్రావణ సోమవారం ఆగస్టు 4వ తేదీ, మూడవ శ్రావణ సోమవారం ఆగస్టు 11వ తేదీ, నాలుగవ శ్రావణ సోమవారం ఆగస్టు 18వ తేదీన వచ్చాయండి. మొత్తంగా ఈ 2025 సంవత్సరంలో 4 శ్రావణ సోమవారాలు వచ్చాయండి. మహిళలకు శ్రావణ మాసం ఎంతో ప్రత్యేకం. ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలకు శ్రావణ మాసం అత్యంత ప్రీతికరమైంది. పెళ్లిళ్ళ ముహూర్తాలకు శ్రావణ మాసం అత్యంత అనువైన మాసంగా శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే శ్రావణ మాసంలో వివాహాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ మాసంలో ప్రతి శుక్రవారం, మంగళవారం రోజున ప్రత్యేకంగా అమ్మవారికి పూజలు చేస్తుంటారు. ఈ మాసంలో మహిళలు భర్తకు దీర్ఘాయువు ఇవ్వమని, సౌభాగ్యాన్ని ప్రసాదించమని కోరుకుంటూ వ్రతాలు చేపడతారు. మంగళగౌరి వ్రతం, వరలక్ష్మి వ్రతం ఈ మాసంలోనే జరుపుకుంటారు. శ్రావణ మాసంలో వచ్చే 4 మంగళవారాలు మంగళగౌరిని పూజిస్తారు. పార్వతీదేవికి ఉన్న మరొక పేరే ఈ మంగళగౌరి. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం ఎంతో విశేషమైంది. సోమవారం శివాలయాలకు వెళ్ళి అభిషేకాలు చేస్తారు. శివుడికి ఇష్టమైన బిల్వపత్రాలు, శమీ ఆకులు సమర్పించి పూజ చేయడం వల్ల పరమేశ్వరుడి ఆశీస్సులు లభిస్తాయి. ఈ నెలలో వ్రతాలు, నోములు, పూజలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలను, సకల సౌభాగ్యాలను ప్రసాదిస్తుందని, అందుకనే శ్రావణ మాసం ఆధ్యాత్మిక మాసం అని అంటారు. అంతేకాదు శ్రావణ మాసం మహిళలకు ఎంతో పవిత్రమైన మాసం. ఎందుకంటే మహిళలు చేసే వ్రతాలన్నింటిలో ఎక్కువ వ్రతాలు ఈ నెలలో ఉంటాయి. కనుక ఈ నెలను వ్రతాల మాసమని, సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమని శాస్త్రవచనం. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.